కలకలలాడుతూ ఉండే మన చంద్ర ఈ రోజు విలవిలలాడుతున్నాడు. ఇంతకీ దానికి కారణం ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. మహామంత్రి, రాజ్యం ఏంటి చెత్త చెత్తగా ఉంది? ఈ రోజు ఇంకా ఓడవలేదు కదా మహారాజా. మీరు ఆ గుమ్మం దగ్గర వెళ్ళి నిలబడండి. నిలబడ్డాం. ఎవరు వస్తున్నారో లేదో చూడండి. ఎవరు రావట్లేదు. అయిపోయిన తిరగండి. మహారాజా ఏం చేస్తున్నారు మీరు? సింహాసనం కూర్చోబోతున్నాం. సింహాసనంపై కూర్చున్నతో నడుము విరుగును. సింహాసనం మీద కూర్చుంటే నడుము ఎందుకు విరుగును? ఆల్రెడీ దానికి కాళ్ళు విరిగినాయి. రాళ్లు పెట్టి మేనేజ్ చేసాం. రాజ్యంలో ఒక భటుడు లేడు, ఒక పని మనిషి లేదు, సింహాసనము సరిగా లేదు. మహామంత్రి, ఈ రాజ్యం ఇలా సంకనాకిపోవడానికి కారణం ఎవరు? ఇంకెవరు? మీ నాన్న మల్లెపూల మహారాజు వారే. ఒకసారి మా యజమాని పిలవండి. పెదరాజా వారు, చిన్న రాజా వారు పిలుస్తున్నారు, రండి. రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నారా? ఏముందిరా రాజ్యంలో పరిపాలించడానికి? రాజ్యంలో రూపాయి లేకుండా చేస్తావేంట్రా? ఏం చేసావురా రాజ్యాన్ని? పీల్చేశాడు. మీ నాన్న వల్ల మల్లెపూలు అమ్ముకున్నవాడు కోట్లు కట్టాడు, చెలికత్తెలేమో మేడలు కట్టారు. చిచ్చి, మీ నాన్న దగ్గర మల్లెపూలు అమ్ముకున్నా బాగుపడేవాడిని. మంత్రి ఇరుక్కుపోయాను నేను ఇక్కడ. నీకు మల్లెపూల రాజుని పేరు పెట్టింది ఎవర్రా? మీ తాత గులాబీ రాజు. మీ నానేమో గులాబీ పువ్వు, నువ్వేమో మల్లె పువ్వు, మధ్యలో నన్నే కదరా ఎర్రి పువ్వుని చేశారు మీరు. 10 సంవత్సరాల నుంచి అదే కోటేసుకొని తిరుగుతున్నావు. నువ్వు ఉతుకొని చా ముందు కప్పు కొడుతుంది. పని వాళ్ళు లేరా? నువ్వు నేను ఈ మంత్రి తప్ప రాజ్యంలో ఎవ్వరు లేరా ఇక్కడ. మంత్రి ఉతకడా? ఎక్కువ మాట్లాడితే వాడే మనల్ని ఉతికేటట్టున్నాడు ఇక్కడ. అట్లనైనా నేనే ఉతుక్కుందును. మూసుకొని చాపు. తండ్రి వర్యులం, మమ్మల్ని నెట్టరాదు కొట్టరాదు. అందుకే బతికావు, లేకపోతే కోసి కారం పెట్టేవాడిని. మహామంత్రి, మహారాజా, రాజ్యంలో ప్రజలకు పంటలు పండట్లేదా? ఎకరానికి 150 బస్తాలు పండుతున్నాయి. మరి పండితే ఎవరు పన్ను కట్టట్లేదండి? ఒకసారి అందరిని పిలవండి, రాజుగారు ఆర్డర్ అని చెప్పండి. ఆర్డర్ ఇస్తే ఎవరు మా రారు మహారాజా. బతిమలాడితే ఎంతో కొంత వస్తారు. ఏదో చేయండి, పిలవండి మహామంత్రి. అట్లనే. అయ్యా, రాజుగారు ఏదో మాట్లాడతారంట, ఒకసారి రండి అయ్యా. సర్లేరా, రెండోసారి చెప్పండి మీ సమస్య ఏంటో. చెప్పండి మీ సమస్య ఏంటో. అది రాజు చెప్పండి ఇలా కదా, వాడు చెప్తున్నాడేంటి? ఏం చేస్తాం, మీ నాన్న మల్లెపూల మహారాజు వారు రాజ్యాన్ని అలా చేశారు. మరి మీకు పంటలు బాగా పండుతున్నాయా? బాగానే పండుతున్నాయి. మరి మాకు పన్ను ఎందుకు కట్టట్లేదు మీరు? ఎందుకు కట్టరా? ఆ సింహాసనం కూడా పడిగినది, ఉండనివ్వండి. ఎందుకు కట్టాలరా పన్ను? ముందు నువ్వు బయటకు రా. నేను రాను. ఎందుకు కట్టాలరా పన్ను నీకు? మహామంత్రి వాడు ఏదో ఎతుకుతున్నాడు చూడండి. రాజుగారి మీద కోపడతావేంటి నువ్వు? మరి పడక మా పొలాల్లో మేం కష్టపడి పంట పండిస్తుంటే వాడికి పన్ను ఎందుకు కట్టాలి? సరే, మీకు పన్ను రద్దు చేస్తున్నాము. 2 బస్తాల బియ్యమైన ఇవ్వండి మాకు. 2 బస్తాలు కాదు కదా, 2 గింజలు కూడా ఇవ్వం. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వాలి? అప్పట్లో మీ నాన్న మా వరి పొలాలకు రావాల్సిన నీళ్లను కూడా మల్లె పూలకే మళ్ళించాడు. ఎందుకు ఇవ్వాలి నీకు బియ్యం? పదండ్రా. వరి పొలాలకు రావాల్సిన నీళ్ళన్ని మల్లెపూల తోటకే మళ్ళిచ్చాడా మా నాన్న. మహామంత్రి, మా విధవని ఇంకోసారి పిలవరా. పెదరాజా వారు, చిన్న రాజా వారు పిలుస్తున్నారు, రండి. నాన్నగారు, అప్పట్లో వరి పొలాలకు రావాల్సిన నీళ్ళని మల్లెపూల తోటకే మళ్ళిచ్చేవారట. అవును. ఎందుకు అలాగా? ఆ రోజుల్లో మల్లెపూల తోటలకే డిమాండ్ ఉండేది మై సన్. మల్లెపూలకి డిమాండ్ నువ్వు పెట్టావురా. సునకనా జనక ఎలా నిన్ను చేగేది? సునకం అనగానేమి? తండ్రి వారిని అలా తిట్టరాదు. పెట్టి తల్ల. యువరాజా వారి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ వచ్చి మాట్లాడు. పనికి మాలేదా నా జీవితాన్ని సగం నాశనం చేస్తాడు వీడు. మహామంత్రి, ఏదో తింటున్నట్టున్నారు. పుల్లట్టు. మహామంత్రి, పుల్లట్టు అంటే పుల్ల పుల్లగా ఉండునా? అవునవును. రాజుగారు ఉన్నారు, ఆయన కూడా ఒక అట్టు తీసుకొని వద్దాం లేదా మహామంత్రి? మీకు మా దగ్గర ఉన్న చిల్లరికి ఒకటే అట్టు వచ్చినది. సరే, చేసేది ఏమున్నది? ఆ అట్టులోంచి సగం అట్టు మాకు ఇవ్వండి. నా ఎంగిలి మహారాజా. బొంగుల ఎంగిలి కాలుతుంది ఇక్కడ. సగం ఇవ్వండి. అది మీది, ఇది మాది. మాకేమీ లేదా? మాకేమీ లేదా?
చేతికి మల్లెపూలు ఉన్నాయిగా అది తిని చావు. ఈ కష్టాలు మనం గట్టెక్కలేం గానీ మన రాజ్యంలో 2 గుడ్డి గుర్రాలు ఉన్నాయిగా అవి అమ్మేసి 2 బర్రెలైనా తీసుకురండి. పాలైనా ఇస్తాయి, ఎంతో కొంత ఉపయోగపడతాయి మనకి. ఆ గుడ్డి గుర్రాలను ఎవరు కొంటారు మహారాజా? మేత దండగని ఎవరు కొనరు. అవి కూడా మనలాగే ఉన్నాయి ఆ రాజ్యంలో. యువరాజు వారికి ప్రణామములు. ప్రణామములు. మీరు రాక కారణం? మీ తండ్రి గారైన మల్లెపూల రాజు గారిని ఒకసారి పిలిపించండి. మహామంత్రి ఒకసారి ఏదో అని పిలవండి. పెద్దరాజా వారు మీకోసం ఎవరో వచ్చినారు, బయటికి రండి. పెదరాజు వారికి ప్రణామాలు. ప్రణామములు. మీ రాక కారణం? అప్పట్లో మా నాన్నకు 1000 వరహాలు సాయంగా ఇచ్చారంట. మాకు గుర్తులేదు. మా నాన్నకు గుర్తుంది, అందుకే ఆ 1000 వరహాలు మీకు ఇచ్చిరమ్మని పంపించారు. మాకు ఇవ్వడమే గాని తిరిగి తీసుకోవడం తెలియదు. ఎక్స్ట్రా బిల్డప్ ఇవ్వకుండా వచ్చింది తీసుకోండి ప్లీజ్. ఇవ్వగానే తీసుకుంటే మన రాజ్యం కరువు కాటాలో ఉందనుకుంటాడు. 2-3 సార్లు అడగని బిల్డప్ ఇచ్చి తీసుకుందాం. పరిస్థితి బాగాలేనప్పుడు బిల్డప్ అవసరమా నాన్న మనకి? తీసుకో. నీకు తెలియదు, ఆగు. చెప్పాము కదా మేము ఇవ్వడం తప్ప తిరిగి తీసుకోవడం తెలియదని. క్షమించండి మహారాజా, మిమ్మల్ని రెండోసారి అడిగి అవమానించను. వాడు రెండోసారి అడుగుతాడు అనుకున్నాను రా, అడగలేదంట వాడు. ఇలాంటి బిల్డప్లు ఇచ్చే రాజ్యాన్ని మొత్తం సంక్రాంతించండి మహారాజా. ఒక్క 2 నిమిషాలు వారు మీ తండ్రిని మర్చిపోండి. కొడుకోవాల్సినటువంటి సలహాలేనా అవి? 1000 వరహాల కోసమే ఊరి తీసేస్తారా? గుమ్మం దాకా వచ్చిన లక్ష్మి గాడిద తన్నినట్టు తన్నే ఒక ఇంటి పట్టుకో, దారి తీసుకుని నేను ఊరేసేస్తాను. అలాగే. యువరాజు గారు కోపంగా ఉన్నట్టున్నారు. పరిగిపోవడం మంచిది. మీరెవరు మా రాజ్యం వైపు వస్తున్నారు? తూర్పు దిక్కు రాజుని. మీ రాక కారణం? మీ రాజ్యం మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చాం. ఏముందరా నా రాజ్యంలో? నేనే ఇదిగో నా రాజ్యాన్ని రోజు ఈ చీపిడితో ఊడ్చుకుంటున్నా. రేపు నువ్వు నన్ను ఓడిచిన తర్వాత నువ్వు ఈ చీపిడితో ఊడ్చుకోవడం తప్ప ఈ రాజ్యంలో ఏమీ లేదురా. ఈ రాజ్యం మీదకి వచ్చి అలాగే టైం వేస్ట్ చేసాం. పదండ్రా. అరే ఒక్క నిమిషం ఉండవా? ఇంత దూరం వచ్చావు కాబట్టి నీ చేతికున్న ఒక ఉంగిరం రా, పరిస్థితి బాగాలేదు. నిన్ను దండం పెట్టను, వదిలేరా బాబు. ఒక్క ఉంగరం రా. అరే ఒక్క ఉంగరం ఇచ్చినా బాగుండేది. యువరాజు వారికి ప్రణామాలు. ప్రణామాలు. చెప్పండి మీ రాక కారణం? అప్పట్లో మీ గులాబీ తాతగారు మా నాన్నగారికి వజ్రాలు ఇచ్చారు, అవి తిరిగి ఇమ్మన్నారు వడ్డీతో సహా. మాకు ఇవ్వడం తప్ప తిరిగి తీసుకోవడం తెలియదు. క్షమించండి. ఎక్కడి నుంచి వచ్చి చచ్చావురా మళ్ళీ నువ్వు? మా మంత్రి వేసేస్తే కానీ బతకలేను. దీన్ని ముందు వేసేస్తాను. దొరుకుతారు మరి, దొరుకుతారు మరి. రోజా గారు ఎలా అనిపించింది మీకు ఈ స్కిట్? చంద్ర రాజు గెటప్ వేయగానే ఫన్ ఉంటుంది అనుకున్నా కానీ మరీ ఇంత దీన స్థితిలో ఉన్నారు. అసలు మీ నాన్న మల్లెపూల రాజా చంపేయాలి, వదిలేసావు అనవసరంగా. చాలా ఫన్నీగా ఉంది. థ్యాంక్ యూ రోజా గారు. నాగ్ బాబు సార్, మీ తండ్రి మల్లెపూల మహారాజుని నేనే కొట్టాలనిపించింది స్టేజ్ దిగి. ఎదవ బిల్డప్ ఈడు బాగా హిలేరియస్ గా వర్కౌట్ అయింది. వెరీ గుడ్.